ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థతనిచ్చాడు. నా దేవుడు బాగు చేయగలడు, నా బలహీనతను వెనక్కి తిప్పగలడు. ఎందుకంటే నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇది నేను నమ్ముతున్నాను. నీ ఇంట రోగులుంటే వాళ్ళకు నువ్వు చెప్పాలి, భయపడవద్దు, వైద్యులకు సాధ్యము కానిది మన దేవునికి సాధ్యమగును. వైద్యుడు స్వస్థపరచలేనిది మన యేసయ్య స్వస్థపరచగలడు. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నిజంగా మీకు విశ్వాసం ఉంటే రోగి అయిన మీ కుటుంబ సభ్యుని మీ ఇంట్లో మీరు కూర్చోబెట్టుకొని నలుగురు కలిసి రోజు ప్రార్థన చేయండి. రోజు ప్రార్థన చేయండి, సమాధానం వచ్చేంత వరకు ప్రార్థన చేయండి. నిజంగా విశ్వాసం ఉంటే అవి క్యాన్సర్లు అయినా సరే వెనక్కి తిరగకపోతే అప్పుడు అడగండి.